హాయ్ అండి అందరికీ. ఏలూరులో అయితే గంగానమ్మ జాతర జరుగుతుంది కదండి. అదే అందరికీ తెలిసిందే. పడమటి వీధి గంగానమ్మ జాతర అయితే మొన్న ఆదివారం జరిగిందండి. మా ఇంట్లో అయితే జాతర 2 డేస్ ముందలే మొదలైపోయిందండి. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా 2 డేస్ ముందలే వచ్చారు జాతరకి. ఈ జాతర అయితే ఒక రోజు కాదండి జరిగేది, 2 రోజులు. ముందల రోజు అయితే ఆదివారం రోజు అయితే అందరినీ పిలిచి భోజనాలు పెట్టుకుంటారు. రెండో రోజు అయితే అమ్మవారిని సాగనంపుతారండి. ఇంకా శనివారం పొద్దున్నే అయితే టిఫిన్స్ అన్నీ చేసిన తర్వాత ఇంకా గుమ్మాలకి పువ్వుల మాలలు కడదామని పువ్వులైతే గుచ్చుతున్నామండి. ఇక్కడైతే మా చిన్న ఆడబొడుచు గుమ్మానికి, దేవుడు గుమ్మానికి ముగ్గులై పెడుతున్నారు. నేనైతే బొట్టులు పెడుతున్నాను. పువ్వుల దండలు కట్టడం అయితే అయిపోయిందండి. ఇక్కడైతే మా అక్కల అబ్బాయి తగిలిస్తున్నాడు. మా వదిన అయితే ఇంకా అందిస్తుంది. అమ్మ నాన్న ఏమో వేపాకులు కడుతున్నారండి. మామిడాకులు కట్టక్కర్లేదు కదా, అమ్మవారి జాతర కదా. ఇంకా అన్ని కూడా వేపాకులు అయితే ఇంకా మా నాన్నగారు కట్టేస్తున్నారండి. పువ్వుల దండలు అయితే ఇంకా అన్ని గుమ్మాలకి వేస్తాం. దేవుడి గుమ్మానికి, ఇంకా ముందల గుమ్మానికి, ఆ పక్క గుమ్మం ఒకటి ఉంది, ఆ గుమ్మానికి కూడా తగిలిచ్చామండి. మా ఇంట్లో అయితే జాతర చాలా సరదాగా జరిగిందండి. అందరూ కూడా 4 రోజులు ఉన్నారు. శనివారం ఈవినింగ్ అయితే అన్ని గేమ్స్ కూడా ఆడేవండి. లేడీస్ అందరం గేమ్స్ పెట్టుకుని చాలా బాగా ఆడుకున్నాం. మళ్ళీ గిఫ్ట్స్ కూడా ఇచ్చుకున్నాం. అన్ని కూడా ఈ వీడియోలో వస్తాయి, తప్పకుండా చూడండి. పూజ రూమ్ గుమ్మానికి అయితే బంతి పువ్వులు దండలేసి, దేవుడి దగ్గర అయితే అంతా చామంతి పూలతో ఈ విధంగా అయితే డెకరేషన్ చేసామండి. శనివారం మార్నింగ్కే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన వాళ్ళందరూ వచ్చేసారండి. ఇంకా అందుకనే వంటోళ్ళు కూడా తెల్లారగట్లే వచ్చేసారు శనివారం. ఇంకా ఆ రోజు అయితే స్టోర్ రూమ్ దగ్గర చేయించాను వంటలన్నీ కూడాను. ఈ వంటలు ఉండేవాళ్ళు కూడా చాలా బాగా ఉండారండి. టిఫిన్స్ కానీ భోజనాలు కానీ. ఇక్కడైతే వంటలన్నీ చేసి ఇక్కడ పెట్టామండి. తర్వాత అయితే ఇంకా మా ఆడబడుచు వడ్డిస్తుంది. మా వదినాలు అయితే అందిస్తున్నారు. పిల్లలందరూ కూర్చున్నారు భోజనానికి. అయితే ఈ పచ్చళ్ళు ఇవి అని చెప్తుంది నాకు వీడియోలో అయితే. శనివారం కాబట్టి అందరూ ఇజ్జే తింటారండి, నాన్ వెజ్ తినరని పిల్లలకు మాత్రం టమాటో రైస్ చేయించాను. చాలా బాగా చేశారు. పిల్లలందరూ కూడా చాలా బాగుంది అన్నారు. నాకైతే 2 అన్నీళ్ళండి. ఇప్పుడు మా చిన్న నేను చూపిస్తాను మీకు. ఏమంటున్నాడంటే వద్దంటుంటే పెట్టేస్తున్నారు అని వీడియోలో చెప్తున్నాడు తను. అమ్మవారికి మొక్కుకున్న గొరపోతులను అయితే చూపిస్తాను చూడండి. ఈ 2ేనండి అమ్మవారికి చూపించి తీసుకొచ్చేసారు ముందల రోజే. ఎందుకంటే అస్సలు గుడి వెళ్ళేటప్పటికే ఖాళీ లేదంటండి. 2-3 గంటలు ఉంచోవాలేమో అనుకున్నారు. తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం తొందరగా తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చారు. ఇక్కడ కట్టారు వీటిని. ఆదివారం అయితే భోజనాలు అవి ఇక్కడే పెట్టుకున్నామండి. అందుకే ముందల రోజే చేసి అన్నీ తెచ్చి వేశారు. ఆదివారం అయితే వీడియోలు ఏమీ తీయడానికి కుదరలేదండి. తాంబాళం ఇచ్చే దగ్గర దేవుడికి పెట్టేటప్పుడు అప్పుడైతే కుదిరినాయి. మా అక్కల పిల్లలు అయితే తీశారు. శనివారం అయితే ఇప్పుడు 5 అయిందండి టైము. అందరూ గేమ్స్ ఆడదామని తొందరలో ఉన్నారు. ఇక్కడైతే ఇంకా మా అత్తయ్య గారు కూర్చొని టీవీ చూస్తున్నారు. వీళ్ళు మా ఆడబొచ్చు మనవరాలండి. వీళ్ళందరూ ఆడుకుంటున్నారు అసలు పిల్లలందరూ. మా వదిన చాలా సీరియస్గా ఫోన్ అయితే చూస్తుంది. మా అన్నయ్య కూతురు, మా అత్తయ్య గారు, మా ఆడబొచ్చు గారు అమ్మాయి అండి. పిల్లలందరూ కూడా రెడీ అయిపోయారు గేమ్స్కి అయితే. ఇక్కడ నుండి అయితే నేను ఇంకా వాయిస్ ఇవ్వను, గేమ్స్ వాయిసే వస్తుంది మీకు అయితే. చూడండి చాలా బాగుంటాయి గేమ్స్. అందరూ కూడా చాలా బాగా ఆడారు పిల్లలు కూడాను. మైక్ పని చెప్పండి మన
ఇంకా ఆదివారం నైటే 3ంటికి లేచి ఇంకా అమ్మవారికి దండం అయి పెట్టుకొని అమ్మవారికి వండడానికి నైవేద్యం అంతా సిద్ధం చేసేసుకున్నానండి. అక్కలు వదినాలు ఆ రోజంతా గేమ్స్ ఆడి 1 గంట 2ంటికి పడుకున్నారు. ఇంకా వాళ్ళు లేగరని ఇంకా నేనే తొందరగా లేచి అమ్మవారికి అయితే అన్నీ వండాను. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా వాళ్ళు లేచిన తర్వాత స్నానాలు అవి చేసి ఇంకా వాళ్ళు కూడా నాకైతే సాయం చేశారు. ఇక్కడైతే నైవేద్యం 3 ఇస్తరాకుల్లో పెడుతున్నామండి. ఒకటైతే అమ్మవారు కుమ్మానికి వెళ్తుందండి, ఒకటైతే ఇంటి యజమాని తినాలి, ఒకటేమో చాకళ్ళకి ఇవ్వాలండి. అన్నము, పరమన్నము, తెలగపిండి పప్పు, బూర్లు, గార్లు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన చేపల పులుసుతో పాటు సరివడి, వడపప్పు, పానకము ఇవన్నీ కూడాను ఇప్పుడు ఈ ఆకుల్లో పెట్టిన అన్నీ కూడా 3 ప్లేట్లు మూలలు పెట్టి అమ్మవారికి చూపించి సాంబ్రాణి పొగ అది వేసి పూజ అన్నీ అయిన తర్వాత అమ్మవారి కుమ్మం దగ్గరికి తీసుకెళ్ళి ఒక ప్లేట్ అమ్మవారికి అయితే అక్కడ కుమ్మం దగ్గర అయితే పొయ్యాలండి. మేమైతే ఇవన్నీ కూడాను 10:30 కల్లా రెడీ చేసుకొని మేము కూడా రెడీ అయ్యి అమ్మవారికి చూపించుకొని ఇక్కడ ఇంకా అక్కడికి వెళ్ళి కుమ్మం దగ్గర అయితే చూపించి అమ్మవారికి వేసి అయితే వచ్చామండి. కుమ్మము జనం అయితే చాలామంది ఉన్నారు. ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా బయట చుట్టాలందరికీ చెప్పుకున్నాం కదండి, వాళ్ళందరూ కూడా వచ్చారు. మా ఇంటికి జాతరకు వచ్చిన ఇంకా ముత్తైదువులు ఉంటారు కదండి, ఆడవాళ్ళు అందరికీ కూడా తాంబూలం అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే కొత్త ఇల్లు కదండి, నాకు కూడా ఇలా తాంబూలం ఇచ్చుకోవాలి అంటే మేము పూజ ఏదైనా చేయించుకుందాము అనుకున్నాము. ఇంకా వచ్చిన కొన్ని రోజులకైతే అమ్మవారి జాతర మొదలైపోయింది కదండి, ఇంకా జాతరకి చేసుకుందామని ఇంకా తాంబూలం అది ఎవరికి ఇచ్చుకోలేదు. అంటే మామూలుగా సత్యనారాయణ వ్రతం ఏదైనా నోసుకుందాము అనుకున్నాము, ఇంకా మాకు కూడా కుదరలేదు. ఇంకా ఈ విధంగా అయితే కుదిరింది. ఇంకా అందుకనే వచ్చిన వాళ్ళందరికీ అయితే తాంబూలం అయితే ఇచ్చుకున్నాను. చాలా బాగా జరిగిందండి జాతర అది కూడాను. ముందుగానే వదినాలు, అక్కలు అందరూ రావడం కూడా నాకైతే పిల్లలు కూడా వచ్చారు. చాలా సంతోషంగా జరిగింది జాతర అంతా కూడాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హెల్ప్ చేస్తారు. ఇంకా నాకైతే అంత పనేమీ అనిపించదండి, ఎంతమంది ఉన్నా ఇంకా అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటాం కాబట్టి అంత ఇబ్బంది అయితే ఉండదు నాకైతే. ఇంకా ఆదివారం అయితే ఈ విధంగా భోజనాలు పెట్టుకోవడము, తాంబూలాలు ఇచ్చుకోవడం ఈ విధంగా జరిగిందండి. ఇంకా సోమవారం అయితే అమ్మవారి జాతర ఉంటుందండి, అంటే ఊరేగింపు అంతా సోమవారం అండి. మా వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. మంగళవారం అయితే వెళ్ళారు అందరూ కూడా, చాలా సరదాగా జరిగిందండి.